ఇది బిగ్ బ్రేకింగ్. అసలు ఈ కేసు అంశాలు ఏంటి? 12 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీదే ఉన్నారు. చాలా కాలం తర్వాత సిబిఐ కోర్టుకు వెళ్తున్నారు. దీని తర్వాత పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా సీనియర్ న్యాయవాది ముప్పాల సుబ్బారావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా చూడాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారు 6 సంవత్సరాల తర్వాత ఈ రోజు సిబిఐ కోర్టుకు వచ్చారు. భారీగా జనసందోహం, ఆయన కాన్వాయ్ పెద్ద ఎత్తున, అంటే హైదరాబాద్ మహానగరంలోని రోడ్లు ఆయన ఏదైతే ట్రావెల్ చేస్తున్నారో ఆ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి. ఆయన వెనకాతలు కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు వాహనాల మీద. ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ 2012, 2013 సంవత్సరాలలో ఆయన మీద ఉన్నటువంటి 11 సిబిఐ కేసుల్లో ఛార్జ్షీటు దాఖలు చేశారు. ఆనాడు క్విక్ ప్రోకో పేరుతో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీకిది నాకది అనే పేరుతో కోట్లాది రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి కేసులు నడుస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే చట్టంలో ఉన్న లొసుకులని, దానికి ఉన్నటువంటి ఆర్థిక బలం, పెద్ద పెద్ద ప్లేయర్లను పెట్టుకొని దాదాపుగా 130 డిశ్చార్జ్ పిటిషన్లు, దాదాపుగా క్వాష్ పిటిషన్స్ మరికొన్ని వేసేసి జాప్యం చేసుకుంటూ వచ్చారు. ఇది మీన్ వైల్ సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని ఎందుకు మీరు త్వరితగతిన విచారణ జరపరు, ప్రజాప్రతినిధుల మీద జరిగిన కేసులు సత్వరం విచారణ జరపాలి కదా, హైకోర్టు పర్యవేక్షించండి అని కూడా చెప్పింది. ఆ క్వాష్ పిటిషన్స్ రోజువారీ విచారణ జరపాలని చెప్పింది. ఓకే, కానీ ఈ రోజు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన విదేశీ పర్యటన చేయాలంటే న్యాయస్థానం యొక్క అనుమతి తీసుకోవాలని గతంలో బెయిల్ మంజూరు చేసినప్పుడు చెప్పింది. దాని ప్రకారం 3వసారి లండన్కి వెళ్ళినప్పుడు పర్యటనలకి పర్మిషన్ ఇస్తూ ఆ పర్యటనలో ఆయన సెల్ ఫోను లేకుంటే ఈమెయిల్, ఎక్కడ ఉంటున్నాడు, ఎలా ప్రయాణం చేస్తుందో పాటుగా అయిపోయిన తర్వాత న్యాయస్థానానికి వచ్చి హాజరమ్మని చెప్పేసి దాంట్లో కండిషన్. ఆ కండిషన్ ప్రకారం వైలేషన్ చేశారని చెప్పేసి మెమో ఇచ్చిన తర్వాత పర్యటన మధ్యలోనే ఇండియాకి రావటం, తర్వాత మేము డైరెక్ట్ గా వస్తే జనాలు ఇదిగో ఇలాగ ఈ రోజు పెట్టిన విధంగా జనాలు వస్తారు, వేలాది మంది జనాలు వస్తారు, శాంతి భద్రత సమస్యలు వస్తాయి, రక్షణ సమస్య వస్తుంది, ప్రభుత్వానికి అధికంగా ఖర్చు అవుద్దని చెప్పేసి పాపం ఆయన ఏదైతే గగ్గోలు పెట్టాడో దాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. లేదు, నువ్వు 21వ తారీఖు లోపుగా నువ్వు న్యాయస్థానానికి హాజరవ్వాల్సిందే అని న్యాయస్థానం చెప్పిన తర్వాత ఈ రోజు హాజరవుతున్నారు. ఇక్కడ ఒకటి, ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం కూడా ఆయన యొక్క ఓదార్పు యాత్రలను కూడా పక్కన పెట్టేసి న్యాయస్థానానికి హాజరయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మినహాయింపు హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నాడు. ఈ రోజున ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడే న్యాయస్థానానికి శుక్రవారం హాజరైన వ్యక్తి ఈ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా సామాన్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన రెగ్యులర్ గా కోర్టుకు హాజరవ్వాలని చెప్పేసి సిబిఐ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయడానికి బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఏమైనా ఉందా? బెయిల్ రద్దు అవడానికి అవకాశం లేదు. ఏం చేతంటే దానికి సంబంధించిన పిటిషన్లు కోర్టులో పెండింగ్ లో లేవు కదా. ఓకే, బెయిల్ రద్దు చేయమని చెప్పేసి ఏసీబీ కోర్టులో లేవు. అలానే రెగ్యులర్ గా హాజరవ్వకుండా తన తరపున న్యాయవాది హాజరవ్వాలని చెప్పేసి హైకోర్టు నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాలను రద్దు చేయమని చెప్పేసి దాన్ని ఛాలెంజ్ చేయలేదు సిబిఐ. కాబట్టి ఇవన్నీ చేయకుండా ఈయన రెగ్యులర్ గా కోర్టుకు రావడం అనేది సాధ్యమైన అంశం కాదు. కాబట్టి సిబిఐ ఆ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. శాంతి భద్రతల సమస్య సార్, రెగ్యులర్ గా ఇంకేం కోర్టుకు రావాల్సిన అవసరం ఉందా? అది కోర్టు, ఎందుకంటే హైకోర్టు ఆదేశాలు పెండింగ్ లో ఉండగా దిగువ స్థాయి కోర్టు ఆదేశాలను ధిక్కరించి చెప్పే అవకాశాలు ఉండకపోవచ్చు. ఏం చేద్దంటే డిశ్చార్జ్ పిటిషన్స్ రోజువారీ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో అవి త్వరితగతిన కనుక విచారణ జరిపితే డెఫినెట్ గా ఛార్జెస్ క్లెయిమ్ చేసేటప్పుడు ఆయన కోర్టుకు హాజరవుతాడు. హాజరైన తర్వాత విచారణకు కావాల్సిన చర్యలు చేపట్టవచ్చు. కానీ ఇక్కడ సిబిఐ తీసుకోవాల్సిన చర్యల్లో ఎందుకో జాప్యం జరుగుతుంది. ఇదేమైనా పంజరంలో చిలకలాగా ఇరుక్కుపోయిందా, లేకపోతే క్రియాశీలకంగా పనిచేయాలని ఆలోచిస్తుందో ఈ రోజున సిబిఐ నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ యొక్క సంకేతాలు ఎలా చూపిస్తున్నామంటే సామాన్య ప్రజానీకంలో ఆర్థిక బలం, అంగబలం, అధికార బలం ఉన్న వాళ్ళకి చట్టాలు చుట్టాలు,
పేదవాళ్ళు, ఆదివాసీలు, దళితులకే ఈ చట్టాలు కఠినంగా వ్యవహరిస్తాయనే ప్రశ్న ప్రజల్లో ఏర్పడుతోంది. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతాలు. ఈ రోజు న్యాయస్థానంలో ఏం చెప్తారు, రేపు రమ్మంటే చూసావా, ఈ రోజు నేను వస్తే చూడు ఎంతమంది జనాలు వచ్చాడు, ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందో, ఎంత అంతరాయం కలిగిందో ప్రజలకి, కాబట్టి నేను వర్చువల్ గానే ఉంటానని చెప్పడానికి ఇది ఒక ఎత్తుగడలా కనబడుతోంది ఈ రోజు కార్యక్రమం. ఎవరైనా ముద్దాయి ఉంటే ఇంతకుముందు జైలేలతో, లేకుంటే ప్రధానమంత్రిగా ఉన్న వాళ్ళు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, లేకుంటే లల్లూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు న్యాయస్థానానికి హాజరయ్యేటప్పుడు ఇటువంటి బల ప్రదర్శన చేసుకోవాలా, ఎవరు చేసుకోరు కూడా. న్యాయస్థానానికి వెళ్తానికి ఎన్నికల్లో బల ప్రదర్శన కావాలి కానీ న్యాయస్థానంలో ముద్దాయిగా హాజరవడానికి బల ప్రదర్శనలు ఎందుకు? నువ్వు నిన్న షెడ్యూల్ ప్రకటించావంటేనే ఈ కుట్రపూరితమైన ఆలోచన ఉన్నదనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నువ్వు నీ దారి ఏదో, నువ్వు ఎన్ని గంటల ఎయిర్పోర్ట్ లో దిగుతావో, కానీ ఏ దారిలో ఎక్కడికి కోర్టుకు వస్తావో, ఈ సమయం అంతా ఇచ్చావంటే